మాకు టైం లేదు కదా ఆ, స్వామీజీ, ఒకసారి busy. అడిగాడు ఒక ఆయన, ఆ, ఏ ఏం నాయనా ఇంత లేటుగా వచ్చినావు, ఆ, బఫేకి పోయి వస్తున్నావు. అవును, నువ్వు బఫేల్లో పోయి వచ్చినావు, ఆ, బఫేల్లో అయి వచ్చినావు అన్న. ఉమ్, ఏం స్వామి అన్నాడు, మళ్ళీ బఫేలో చేసే పని నువ్వు చేస్తాడు. అది పోతా పోతా గట్టి కనపడిందంటే తింటా పోతానే ఉంటావు. అవును. సో ఆ లక్షణాలు కావు, నీలో ఉన్న ఆ ఆ అలసత్వం, హా, అవికారత్వము, ఉమ్, అటువంటి దున్నపోతు నీలో ఉంది. ఉమ్, నువ్వు దున్నపోతు కాదు, మనిషివి. నీలో ఉన్న ఆ దున్నపోతును మాకు బలి దేవతలు కొడతారు. ఉమ్, వాళ్ళు కోరుకున్న అసలు బలి అది. మనం జిహ్వ చాపల్యానికి నోరై మసాలా పక్కింట్లో ఎవడో వండాడు, మనం వండాలి. అవును. ఓకే. ఇంకా కొంతమంది వాడి కోడికూర తినాలని ఉంది, ఇంట్లో తినకూడదు అని అన్నారంటే ఆ. వాడికి ఆ రోజు పూనకం వచ్చేస్తుంది. అమ్మోరు నన్ను అడిగారు 2 కోళ్ళు ఇయ్యి అని. ఆ, ఇంకా చచ్చినట్లు అమ్మోరు అడిగారు, కోళ్ళు ఇవ్వాల్సింది. ఇస్తారు. ఇచ్చినాడంటే వీడి ఇంటికి తెచ్చుకొని దాన్ని జుట్టు పీకి కోడి పీకి అది చచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో, ఉమ్, ఆ బాధే మనకి ఇప్పుడు శాపాలే. ఈ దిక్కుమాలిన కొత్త కొత్త రోగాలు, ఈ ప్రకంపనాలు, ఈ ప్రకృతి ప్రకోపాలు వచ్చేదానికి కారణం ఉమ్. ఆ జంతు ఘోష.